కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిందన్నారు బీజేపీ నేతలు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోవడం లేదన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి అనూహ్య ఫలితాలు వస్తాయన్నారు కాషాయం నేతలు. కాంగ్రెస్ సర్కారు ఎప్పుడు కూలిపోతుందో తెలియదన్నారు బీజేపీ నేత ఎల్లెటి మహేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంతమంది పార్టీలోకి వస్తారో త్వరలోనే బయట పెడతామన్నారు. కాంగ్రెస్ విధానాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మిల్లర్ల మాఫియాపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని ప్రశ్నించారు ఎల్లెటి. గత ప్రభుత్వం మోసం చేసినట్టుగానే ఈ ప్రభుత్వం కూడా 40 కిలోల బస్తాకి 3 కిలోలు 4 కిలోలు అధికంగా జోకుతా ఉన్నది. వేయింగ్ అయిపోయిన తర్వాత ప్రొక్యూర్మెంట్ జరిగిన తర్వాత వెంటనే రసీదు ఇవ్వాల్సినటువంటి ఈ ప్రభుత్వం రైస్ మిల్లర్లకు పోయిన తర్వాత మళ్ళీ రైస్ మిల్లర్లు ఫోన్ చేసి రైతులకు ఫోన్ చేసి రైస్ మిల్లర్లు ధాన్యాన్ని మేము కట్ చేస్తున్నామని చెప్పడం వెనుక ఆంతర్యం ఏమున్నది, దీని వెనుక ఉన్నటువంటి మాఫియా ఎవరు, మాఫియా నడిపిస్తున్నది ఎవరు అని అడుగుతున్నా. మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని డిస్క్వాలిఫై చేయాలని సీఈఓకు ఫిర్యాదు చేశారు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. పార్లమెంటు ఎన్నికల్లో మాజీ మంత్రి హరీష్ రావు వెంకట్రామిరెడ్డిలు డబ్బులు పంపిణీ చేశారని తెలిపారు. పోలీసుల తనిఖీల్లో దొరికిన 84 లక్షల రూపాయల కేసులో వెంకట్రామిరెడ్డి A5 ఉన్నారని తెలిపారు. ఇక్కడ న్యాయం జరగకపోతే ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేస్తామన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి డబ్బులు తీసుకుపోయి ప్రతి బూత్లో పంచినాడు. బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇంకా అధికారంలో ఉందనుకుంటున్నట్టున్నారు పోలీసు వాళ్ళు. హరీష్ రావే ఇంకా సిద్దిపేటలో మెదక్ జిల్లాకు మంత్రి అనుకుంటున్నట్టున్నారు. క్రైమ్ నెంబర్ 161లో ఎస్ఐ గారు A5గా వెంకట్రామిరెడ్డి అనే ఎమ్మెల్సీని 5వ నెంబర్ ముద్దాయిగా కూడా చేర్చిండు. అయినా వ్యవస్థలు స్పందిస్తలేవు. ఇక్కడ నుంచి చర్య జరగకపోతే ఢిల్లీ పోతాం, కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు కూడా ఇదే ఫిర్యాదు ఇచ్చి పై అధికారుల మీద చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో యువత ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి. దేశ అభివృద్ధిని చూసి తనను గెలిపించాలన్నారు. దేశాన్ని 5వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దిన ఘనత మోదీదేనన్నారు ప్రేమేందర్ రెడ్డి. కానీ నేను ఈ యొక్క ప్రాంతంలోని విద్యావంతులకు, అన్ని రకాల ఉద్యోగులకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఒక్క అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ లాగా గ్యారంటీల పేరుతోని గ్యారెడీలు చేయడం లేదు. గ్యారంటీ అంటే మోడీ, మోడీ అంటే గ్యారంటీ. ఆర్థిక పరిస్థితి 11వ స్థానంలో ప్రపంచంలో భారతదేశం ఉంటే అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దిన వ్యక్తి నరేంద్ర మోడీ. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు కమలం నేతలు. సమావేశాలు ఏర్పాటు చేస్తూ బీజేపీకి ఓటు వేయాలని కోరుతున్నారు.